హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. టుడే రెసిపీ వచ్చి మష్రూమ్ కర్రీ చేసాము. అది ఎలా చేసాను చూపిస్తాను, చూడండి. మష్రూమ్ కూడా హెల్త్కి మంచిది అంటారు. కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. నేను కూడా తిననండి మష్రూము, నాకు కూడా అంత ఇష్టం లేదు. మా హస్బెండ్ తెచ్చారు, ఆయన చేసి పెట్టాను. టమోటా కొంచెం మసాలా వేసి చేశాను. ఒకసారి రెసిపీని చూసేయండి. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుస్మా హోమ్లీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ గో టు రెసిపీ. అపార్ట్మెంట్లో పాప బర్త్డే ఉంది, అక్కడ వెళ్ళాను ఈవినింగ్. అదే అండి, అక్కడికి వెళ్ళేసి వచ్చాను. సరే, ఇంకా బ్లాగ్ రెసిపీ చేద్దామని ఇలా చెప్తున్నాను. ఓకే, చూసేయండి. ఆల్రెడీ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా, అంత డెప్త్గా చెప్పలేదు, అట్లా లైట్గా చెప్పాను షార్ట్ వీడియో కోసము. ఇది చూడండి, బాటంలో ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని ఇట్లా సన్నగా లేయర్ లాగా తీసి అదంతా ఇట్లా తీసేస్తే, కానీ పెద్ద పని అండి ఇదంతా. మష్రూమ్ కర్రీ అంతా వచ్చేస్తుంది, కానీ ఫుల్ వర్క్ మష్రూమ్ కర్రీ. ఇట్లా పీసెస్గా చేసుకోవాలి. నేను మీడియం సైజుగానే చేస్తున్నాను, మరి చిన్నవైతే చిత్తు అయిపోతాయి. ఇట్లయితే తినడానికి బాగుంటుంది. ఇట్లా చేసుకొని మనం తనిగా సాల్ట్ వాటర్ వేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఏదన్నా పోతుంది, అందుకోసం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. చూడండి, 2 times క్లీన్ చేశాను నేను. తర్వాత తీసుకొని వేసామంటే రూమ్లో ఉండే వాటర్ అంతా ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. ఒక 10 minutes అట్లా ఫ్రై చేయాలి ఆయిల్లోనే, ఏం వేయకూడదు, ఉత్త ఆయిల్లోనే ఫ్రై చేయాలి. చూడండి, వాటర్ రిలీజ్ అవుతున్నాయి చూడండి. ఈ టైంలో తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని ఆవాలు వేసుకోవాలి. తర్వాత నేను 1 onion తీసుకున్న పెద్ద సైజు, ఒకరికే కాబట్టి క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఇద్దరు కన్నప్పుడు క్వాంటిటీ పెంచుకోవాలి. ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా టిప్పు, సాల్ట్ వేసుకుంటే బ్రౌన్గా వస్తుంది. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను. మీకు 2 spoons ఎక్స్ట్రా వేసుకోండి, 3 spoons వేసుకున్నా బాగుంటుంది. నేను 1 spoon వేసాను, మా ఆయన ఎక్కువ తినడు, అందుకోసము. ఫస్ట్ ఆనియన్స్ బాగా మగ్గాలి, తర్వాత వేసుకోవాలి. అప్పుడు పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇదండి, 1 spoon వేసిన, మీరు 2 spoon ఎక్స్ట్రా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కర్రీ. వేసుకొని బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఆనియన్స్లోకి బాగా ఫ్రై అయినాక నేను టమాటోస్ మిక్సీ పట్టుకున్నాను. మీరు అలా కూడా వేసుకోండి, మీ ఇష్టము. 2 టమాటోస్ తీసుకున్న మీడియం సైజు. నేను ఎందుకంటే ఇలా చేసుకున్నాను, గ్రేవీ థిక్గా ఉంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది. మనం ముక్కలుగా చేసుకున్న దానికి కొంచెం అట్లా ముక్కగానే ఉంటుంది, దాని బదులు ఇది బెస్ట్. మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి. తర్వాత 2 tablespoon కారం, 2 tablespoon ధనియాల పొడి, 1 spoon వచ్చి గరం మసాలా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఈ రంగులో వస్తుంది. ఈ కలర్లో వచ్చినాక మనము వాటర్ తీసుకోవాలి. నేను 2 glasses వాటర్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోకూడదు, కర్రీ టేస్ట్ పోతుంది. 2 glasses వేసుకోవాలి, అంతే. మా ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉందో, ఎందుకంటే వర్క్ చేస్తున్నాను, బాగున్నాడు, ఇంకా ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది. ఇంకా క్యారీ పెట్టి పాపకి స్కూల్కి పంపించేశాను. చూడండి, ఆ సామాన్లు కూడా ఇంకా అట్లే ఉన్నాయి, అవన్నీ తోమాలి. మార్నింగ్ లేచి ఈరోజు ఫుల్ వర్క్ ఉన్నింది, డీప్ క్లీన్ చేశాను హౌస్. అది వీడియో తీయలేదు నేను, హౌస్ క్లీనింగు. ఎప్పుడైనా తీస్తాను హౌస్ క్లీనింగ్ ఎలా చేయాలో. చూడండి, ఇట్లా వంట చేస్తూనే సామాన్లు చూడండి, మళ్ళీ కింద ఇదే పని అంటే ఇంత పని ఉంటే మళ్ళీ మా ఆయన ఆకుకూర కట్ట తెచ్చాడు, అది ఒలిచి పెట్టాలి రేపటికి. చూడండి ఎంత పను, ఇలా మగ్గుతూ ఉంటుంది. కొంచెం వాటర్ తగ్గుతుంది, తగ్గినప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా మష్రూము, అది వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. నేను మూత పెట్టలేదు, అట్లా పెట్టేశాను. ఏం తక్కువ ఉన్నాయో అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, కారము, సాల్టు అవంతా ఇట్లా ఉడుకుతుంది. కొంచెం టైం పడుతుంది ఉడకడానికి, ఎందుకంటే అది సాఫ్ట్గా ఉడకాలి కదా, అందుకోసము. మా బాబు ఇంకా పడుకోలేదు, బాబుని పడుకోబెట్టాలి. మా ఆయన ఉన్నాడు, లేట్గా వెళ్తాడు ఆఫీస్కి. ఇదిగోండి, కర్రీ అవుతా ఇలాగ సామాన్లు తోమేశాను. ఇంకా హౌస్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి మాపు కూడా వేయాలి.
చూడండి టైం 10:30 అవుతుంది. ఇంకా ఆయన వెళ్ళే లోపల నేను అన్నీ చేసుకోవాలి. ఆయన 11 కంతా వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ వంటలు అన్నీ చేసేస్తే బాబుని స్నానం చేసి నిద్రపిచ్చి మిగతా పనులు చేసుకుంటాను. ఇదిగోండి కర్రీ ఇలా ఉంది. ఫ్లేమ్లో పెడితే ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది కదా, అట్లా వచ్చినప్పుడు తీసి సర్వ్ చేసుకునేవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీస్తో బాగుంటుంది. ఇంకొంచెం ఆకుకూర కూడా ఒలిచిపెట్టేసాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సామాన్లన్నీ తోమేశాను. ఇంకా బాబు కూడా నిద్రపిచ్చేసాను బాబుని. అయిపోయింది వ్లాగ్ ఇక్కడ. రెసిపీ చాలా బాగా వచ్చింది. మేము తిన్నాం కదా ఆఫ్టర్నూన్, టేస్టీగా వచ్చింది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది మష్రూమ్ కర్రీ. ఈ మధ్య అందరూ చాలా హెల్తీగా తింటున్నారు, ఒకప్పుడు లేదు. కానీ ఈ డైట్ చేయడము, స్లిమ్గా అవ్వడము అంటే హెల్త్కి మంచిది అని, అందుకోసం ఈ మధ్య అంతా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా అందరికీ. అందువల్ల అందరూ కొంచెము హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నారు. ఒకసారి కర్రీ ట్రై చేయండి, బాగుంటుంది. మేము ఇప్పుడు ఈవినింగ్ 4 అయిన టైము. ఇంకా నెక్స్ట్ 4 నుంచి ఏమవుతుందో అది వ్లాగ్లో చూసేయండి. ఓకే, కర్రీ ట్రై చేయండి, మర్చిపోకండి. సారీ అండి, మళ్ళీ ఈవినింగ్ ఐస్ క్రీమ్ తెచ్చారు. పాప అడిగిందని డైరీ ఏదో కంపెనీ పిస్తా. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉందండి. రిలయన్స్లో తెచ్చారు. మష్రూమ్స్ కూడా రిలయన్స్లో తెచ్చాడు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. అంటే 2 days అయింది తెచ్చి. ఎక్కువ రోజులు వాడకూడదు, పెట్టుకొని 1 day కంతా చేసేసుకోవాలి. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ బాగుంది. మా పాపకు ఒకటి ఇచ్చాను, నేను ఒకటి తీసుకున్నాను. ఎలా ఉందో తిని చెప్పమ్మా అంటే బిల్డప్ ఇస్తుంది. మా పాపకి బిల్డప్ ఎక్కువ, అట్లని కాదు, కొంచెం కెమెరా చూస్తుందంటే ఆమె షేక్ అవుతూ ఉంటుంది. చెప్పు టేస్ట్ ఎలా ఉందో చెప్పంటే సూపర్ అని చెప్తుంది. చూడండి, కెమెరా అంటే కొంచెం ఆనందం ఎక్కువ. 7 అయిందని టైము. మా బాబు చూడండి పడుకొని, మేమంతా టీవీ చూస్తుంటే మా ఆయన పడుకుంటే ఆ దుండు లాక్కొని వాడు వేసుకొని టీవీ చూస్తున్నాడు. కాఫీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అన్ని బ్రేక్స్ కవర్ చేస్తాడండి. చాలా ఇష్టం కాఫీ అడ్వర్టైజ్మెంట్ అంటే, ఇంకా ఇష్టం. చూడండి ఎంత బాగా పడుకుంటాడు. నేను పిలిచినా కూడా అట్లా తిరుక్కున్నాడు. కాలు ఊపే చూడండి చూస్తున్నాడు, మళ్ళీ తిరుక్కునేసినాడు. ఇలా ఉంటాయండి. ఓకే అండి, ఈ వ్లాగ్ ఎక్కువ చేస్తున్నాను. బాయ్, లైక్, షేర్.